న్యూస్. ఔషధాలను ఆయుధాలుగా మలిచి అన్ని వ్యాధులపై యుద్ధం చేస్తూ పల్లె జనం హృదయాల్లో నిలిచి నీరాజనం అందుకుంటున్న ఆమె అంకిత భావం అందరికీ ఆదర్శం కావాలని పలువురు వైద్యులు కొనియాడారు. గత 30 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫార్మసీ ఆఫీసర్గా విధులను విద్యుత్క ధర్మంతో నిర్వర్తించి పదవి విరమణ చేసిన ఫార్మసీ ఆఫీసర్ వివిఎస్ఎల్ రాజ్యం పదవి విరమణ అభినందన సభను ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం గలిజేరుగుళ్లలో శుక్రవారం పండగ వాతావరణం లాగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు లక్ష్మీ జలేంద్ర, ముబీనా, చైతన్య, దీపక్, రమేష్, అఖ్తర్, రసూల్, వికాస్ తదితరులు మాట్లాడుతూ సహనానికి చిరునామా, ఓర్పుకు ఉపమానం మన ఫార్మసీ ఆఫీసర్ లక్ష్మీరాజ్యం అని, వృత్తి పట్ల నిబద్ధత, విధి నిర్వహణలో అంకుటిత దీక్ష, పట్టుదల ఆమె నైజం అంటూ ఆమె వైద్య సేవలను ప్రశంసించారు. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, సూపర్వైజర్లు, యూసీడీలు, ఎమ్మెల్సీహెచ్లు, ఏఎన్ఎంలు, ఆశాలు, గ్రామస్తులు, బంధుమిత్రులు ఆమె వైద్య సేవలను గుర్తు చేస్తూ ఒకంత ఉద్వేగానికి లోనయ్యారు. అమ్మల, అక్కల అందరికీ ఆప్యాయతలు పంచి అందరి హృదయాల్లో చిరస్మరణీయమైన ఆదర్శంగా నిలిచారని అన్నారు. నేను వచ్చిన ఈ నెల కాలంలోనే ఓపీలో కూర్చున్నప్పుడు కంపల్సరీగా 4-5 సార్లు వచ్చిపోద్ది. ఈ మందులు సార్, ఈ మందులు మన దగ్గర లేవు సార్, ఇది నేను తెప్పిస్తాను, ఈ డోస్ లేదు సార్ మన దగ్గర. ఎందుకంటే ఆ వయసులో ఆమెకుండే ఆ చలాకితనము, ఆ శక్తి, ఆ ఎనర్జీ. షుగర్ ఉన్నట్టు లేదండి మీకు, షుగర్ అనుకోలేదు షుగర్ ఉంటుందని. షుగర్ ఉండి కూడా వీళ్ళు ఇంత యాక్టివ్గా ఉన్నారంటే చాలా బ్లెస్డ్. అది ఇంకోటి ఏంటంటే, మీ చిన్న తమ్ముడు ఇంత గురించి వీడియోలు తీస్తూ ఉన్నాడు. మీ చిన్న తమ్ముడు, మీ ఇంకొక తమ్ముడు, మీ మనవళ్ళైనా, మీ అల్లుళ్ళైనా, మీతో పాటు అందరూ రిలేషన్ తెలీదు, ఇంతమంది వచ్చి మీకు ఆహ్వానం అంటే చూడాలి, మన అత్తగారు ఎలా పనిచేసిన స్థలం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు, ఆ ప్రేమతో. ఈ ప్రేమ ఉంది చూసారా, అది చాలా మంచిది. మీరు చాలా సంపాదించుకున్నారు. మీ ముఖ్యంగా ఏంటంటే చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో 62 సంవత్సరాలు జాబ్ చేయడం అంటే చాలా కష్టమైన పని. కానీ మనం జాయిన్ అయినప్పుడు చాలా చురుగ్గా యాక్టివ్గా వర్క్ చేస్తాము. మన రాజన్ గారు అప్పుడు ఎలా అయితే ఉన్నారో నాకు తెలీదు. నేను జాయిన్ అయిన ఈ 2 ఇయర్స్లో నేను మొదటి రోజు ఎలా చూశాను, నిన్నటి వరకు కూడా అంతే చురుగ్గా, అంతే యాక్టివ్గా వర్క్ చేశారు. ఈరోజు మార్నింగ్ కూడా వచ్చిన వెంటనే పవర్ లేదు, వచ్చి ఫస్ట్ ఐఎల్ఆర్లోకి వెళ్ళి టెంపరేచర్ చెక్ చేసుకుంటున్నారు. అంత డెడికేటెడ్గా ఉంటారు వర్క్లో. అండ్ ఇంకా అందరితో చాలా కలిసిపోయి ఎప్పుడూ నవ్వుతూ పలకరిస్తుంటారు. నేను చూసిన ఈ 2 సంవత్సరాల్లో ఆవిడ కోప్పడడం చాలా అరుదన్నమాట. ఈవెన్ పేషెంట్స్తో సరే, స్టాఫ్ అందరితో అయినా సరే ఆవిడ కోప్పడిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా ఆవిడ వర్క్ విషయానికి వస్తే చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే. అంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారు. అండ్ ఇంకా వ్యాక్సిన్ విషయానికి వస్తే ఎప్పుడు వ్యాక్సిన్ డే రోజు లీవ్ పెట్టుకోరు.